మహాకుంభమేళా 2025 ఇప్పుడు అన్ని దారులు పవిత్ర ప్రయాగ్రాజ్ వైపే భక్తజన సంద్రానికి తీరమా అన్నట్టుగా త్రివేణి సంగమ సకల జనుల సందడితో కిక్కిరిసిపోతుంది. ఈ నెల 13న మొదలైన మహాకుంభమేళా వచ్చే నెల 26 వరకు కొనసాగుతోంది. విభుడు దేవాది దేవతలు దివి నుంచి దిగివచ్చే అమృతకాలమే మహాకుంభమేళా. ఈ 45 రోజుల్లో ఏ రోజులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం. అందుకే భువి నలుచెరుగుల నుంచి సాధు సంతులు, అఘోరాలు, మాన్యులు, సామాన్యులు ప్రయాగ్రాజ్ కు పోటెత్తుతున్నారు. డే బై డే రద్దీ పెరుగుతోంది. ఇప్పటికే కోట్ల మంది భక్తులు స్నానమాచరించారు. ఇన్ని రోజులు ఒక లెక్క, ఈ నెల 29న పోటెత్తే రద్దీ మరో లెక్క. జనవరి 29 ఈసారి మహాకుంభమేళలో చాలా స్పెషల్. ఎందుకంటే ఆ రోజు అద్వితీయమైన రోజు. బుధవారం మాఘమాస మౌని అమావాస్య. మహాకుంభమేళలో స్నానమాచరించడమే ఎంతో పుణ్యం. ఇక మాఘమాస మౌని అమావాస్య కలిసొచ్చే వేళ. గంగా స్నానం చేస్తే మరెంతో పుణ్యం. దానాలు చేస్తే జన్మధన్యం అనేది భక్తుల విశ్వాసం. మౌని అమావాస్య రోజున అందరూ షాహీ స్నాన్ ఆచరిస్తారు. మౌని అమావాస్య ధ్యానానికి, జ్ఞానానికి చిహ్నం. ఆ రోజు మౌనంగా ఉంటూ పరమేశ్వరుని ధ్యానిస్తూ పవిత్ర గంగా స్నానం చేసి పితృదేవుళ్లను నీరాజనాలు అర్పిస్తారు. తద్వారా పూర్వీకులకు సద్గతులు కలగటం సహా అందరికీ సకల శుభాలు కలుగుతాయంటారు పండితులు. మహాకుంభమేళనే ఎంతో మహిమాన్వితం. ఇక ఈసారి మౌని అమావాస్య కలిసి రావటం మరెంతో శుభప్రదం. ఇప్పటికే మహాకుంభమేళలకు కోట్లలో తరలివస్తున్నారు భక్తులు. ఇక మాఘమాస మౌన అమావాస్య ఒక్కరోజే 10 కోట్లకు మించి భక్తులు తరలివస్తారనేది అంచనా. మౌని అమావాస్య కోసం భారత రైల్వే 150 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఎవరికి ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా యూపీ సర్కార్ పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేసింది. ఈసారి ప్రయాగ్రాజ్ లో యువతరంగాల జోరు వెళ్లివిరుస్తోంది. ఎక్కడ చూసినా యువోత్సాహం కనిపిస్తోంది. పీఠాధిపతులు, సన్యాసులు, నాగసాధువులు, పెద్దవాళ్లకు దీటుగా యువత కనిపిస్తున్నారు. భక్తు శ్రద్దలతో కుంభమేళలో పాల్గొంటున్నారు. కుంభమేళకు వస్తున్న యువత గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలోని యువత తమ ఆచార సాంప్రదాయాలను తెలుసుకున్నప్పుడే మన మూలాలు బలపడతాయన్నారు ప్రధాని. ఇక మౌని అమావాస్య కోసం దేశ విదేశాల నుంచి యువత ప్రయాగ్రాజ్ కు పయనమైంది. జనవరి 29 బుధవారం మాఘమాస మౌని అమావాస్య. మహాకుంభమేళా సందడి ఇక పక్కగా మరో లెవెల్ కానుంది.